साइबराबाद पुलिस ने तेलंगाना समेत दीगर रियासतों में जाली हिंदुस्तानी करेंसी नोटों को सर्कुलेट करने वाले एक गिरोह का पर्दाफाश किया है। साइबराबाद पुलिस कमिश्नर स्टीफन रविंदर ने सहाफियों से बात करते हुए रैकेट की गिरफ्तारी से मुताल्लिक बताया कि स्पेशल टास्क फोर्स लॉ एंड ऑर्डर और एसओटी के एहलकारों ने मुश्तरका कार्रवाई करते हुए इस रैकेट का पर्दाफाश किया है। उन्होंने बताया कि कलीदी मुलजिम के राजेश और नीलदास का ताल्लुक उड़ीसा और तिरुपुरा से है, जबकि दीगर मुलजिमान का ताल्लुक तेलंगाना, आंध्र प्रदेश और कर्नाटक से है। गिरफ्तार अफराद जाली करेंसी नोटों को एक टोली बनाकर सर्कुलेट किया करते थे। पुलिस ने इस 13 रुकनी टोली के कब्जे से 30,68,000 रुपये से जायद के जाली करेंसी नोट, 60,500 रुपये पर मुश्तमिल असली करेंसी नोट और 13 मोबाइल फोन्स जब्त कर लिए हैं। 2 చెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఐటీబీఐ అండ్ ఆదర్శ్ అని. ఈ 2 చెస్ట్ బ్యాంక్స్ సైబరాబాద్ లిమిట్స్ లో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫేక్ కరెన్సీస్ ఏమన్నా వస్తే మనకి శాంపిల్స్ పంపించి దాన్ని ట్రాక్ చేయమని, లీగల్ యాక్షన్ తీసుకోమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అబౌట్ 2.5 months బ్యాక్ ఈ ఫేక్ కరెన్సీస్ ఏదైతే బ్యాంక్స్ దగ్గర వస్తూ ఉన్నాయో అవన్నీ తీసుకుని దాన్ని అంతాగానే స్టడీ చేసి అనలైజ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేశాము. అసలు ఈ ఫేక్ కరెన్సీస్ అన్నది ఎక్కడి నుంచి వస్తా ఉన్నది, దీన్ని ట్రాక్ చేయాలని చెప్పి మన డీసీపీ క్రైమ్స్ కల్మేష్ గారు అండ్ ఏసీపీ శ్యాంబాబు, ఎస్టీఎఫ్ వీళ్ళతో ఒక సపరేట్ టీమ్ ఫామ్ చేసి లాస్ట్ 2.5 months నుంచి వీళ్ళు వర్క్ చేస్తే మనకి ఈరోజు ఈ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో ఇంటర్స్టేట్ ర్యాకెట్ అది మనము బస్ చేయడం జరిగింది, వీళ్ళు పట్టుకోవడం జరిగింది. టోటల్ 13 members-ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 lakhs వరకు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనము చూస్తే ప్రధానంగా ఈ టీం ఏదైతే ఉన్నదో స్పెషల్ టీం, ఈ టీం మనకి ఈ ఫేక్ కరెన్సీస్ తీసుకుని బ్యాంక్ ఆఫీషియల్స్ తోని మరి అక్కడ ఏదైతే వెండర్స్ ఉన్నారో కిరాణా షాప్స్ కావచ్చు, లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టికులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టికులర్ గ్యాంగ్ అనేది పట్టుకున్నాము. ఈ గ్యాంగ్ అన్నది మనకి చూస్తే ఒక 4 states-లో ఆపరేట్ చేస్తా ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటకలో. సో ఇందులో టోటల్ మనము 13 members-ని అరెస్ట్ చేశాము. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఒడిస్సా నుంచి ఉన్నారు. మెయిన్ ఇందులో కోనేటి రాజేష్ అని, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ గోపాల్పూర్ మండల్ ఆఫ్ ఒడిస్సా. He was working earlier in one of the international schools in Banjara Hills as a dance teacher. తర్వాత నీల్ దాస్ అని ఈయన వెస్ట్ ప్రతాప్గఢ్, గర్తల, త్రిపుర స్టేట్ నుంచి